సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖలో అధికార పార్టీలోకి వలసలు ఆహ్వానించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. తలనీలాల అక్రమ తరలింపు ఆరోపణలపై స్పందించిన టీటీడీ. అసత్య ప్రచారం చేస్తున్నారన్న టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి. దేవనకొండలో ముగిసిన గెద్దెరాల మారెమ్మ జాతర ఉత్సవాలు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు. నెల్లూరులో ఏప్రిల్ 6న ముత్యాలమ్మవారి జాతర ప్రారంభం. ఏర్పాట్లు పరిశీలించిన డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ ప్రమాద బీమా లబ్ధిదారులకు హోంమంత్రి సుచరిత చెక్కులను అందించారు. ఈ పథకం ద్వారా 412 మంది లబ్ధిదారులకు చెక్కుల ద్వారా ఆర్థిక సాయం అందనుంది. 8,96,00,000 రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంతో వారి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయని హోంమంత్రి సుచరిత అన్నారు. విషయం ఏమిటి అంటే, వైఎస్ఆర్ బీమా పథకానికి అర్హులయ్యింది కూడా బ్యాంకుల్లో ఎన్రోల్మెంట్ కాకుండా మిగిలిపోయిన పరిస్థితుల మధ్య, అంటే అర్హత ఉండి కూడా బ్యాంకులు వాళ్ళని ఎన్రోల్ చెయ్యని కారణంగా గవర్నమెంట్ ఏమో బ్యాంకులకు ప్రీమియం డబ్బులు కట్టేసిన పేమెంట్ కట్టేసిన తర్వాత కూడా ఏ పరిస్థితి. అటువంటి వారు వైఎస్ఆర్ బీమా పథకం ప్రకారం అర్హులయ్యేందుకు కూడా బ్యాంకుల్లో ఎన్రోల్ కాకుండా మిగిలిపోయి ఉన్న నేపథ్యంలో దురదృష్టవశాత్తు మరణించిన 12,039 మందికి చెందిన కుటుంబాలను ఈరోజు మానవతా దృక్పథంతో ఈరోజు ఆ క్లెయిమ్లను మన రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తామండి. దీనికోసం ఆశ్చర్యం ఏమిటి అని అంటే, మనమేమో ఏటా 510 ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే దాదాపు 1,41,00,000 నిరుపేద కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ అక్టోబర్ 21న వైఎస్ఆర్ బీమా పథకాన్ని మనం ప్రారంభించడం జరిగింది. అంటే ఆ కుటుంబాలను ఆ వ్యక్తికి ఏదైనా అనుకోని సంఘటన ఏదైనా జరిగితే ఆ వ్యక్తికి తోడుగా, ఆ కుటుంబానికి మనం తోడుగా నిలబడాలి అనే దృక్పథంతో You can find out from check up to 54 crores of total. Patients రావాలమ్మా, ఏంటమ్మా? ఒక 4 రిప్రజెంటేటివ్స్ గా వచ్చినారు సార్ లబ్ధిదారులు.
సార్ ఎమ్మెల్సీ గారు కొంచెం ముందుకు రండి. ఓకే సార్ మేడం కొంచెం ఓకే సార్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ బీమా క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మన గుంటూరు జిల్లాకు 412 మందికి దాదాపు 9 కోట్ల రూపాయలు మొత్తాలు విడుదల చేయడం జరిగింది. నిజంగా ఎవరైనా కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆ కుటుంబం దాదాపుగా అగమ్యగోచరమైనటువంటి పరిస్థితుల్లో ఆర్థిక ఆసరా అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా పేదల కుటుంబాలలో వెలుగులు నింపే కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు మనం ఇన్సూరెన్స్ చేయించుకోలేక అధికార పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గం 31వ వార్డు బాపు ఆనంద్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు వైసీపీ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో పార్టీలోకి చేరిన నేతలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు, సీనియర్ నాయకులు, బూత్ కమిటీ మెంబర్లు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఆకర్షితుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. రాబో రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ పార్టీని పటిష్టం చేస్తామని అన్నారు. సతీష్, సూర్యబాబు గారు, అలాగే శ్రీదేవి గారు, శ్రీదేవి గారు అండి, రెండమ్మ శ్రీదేవి, మీడియా గణేశుడు అంతా మనోడే చేస్తున్నాడు. రండి మల్లాశ్రీ గారు, మీరు కూడా రండి, రేపు రండి సార్. కృష్ణ గారు ఎలా వచ్చావా? చాలా వచ్చా రండి సార్, రావాలి. బాగా చేస్తారు, చక్కగా చేస్తారు. త్వరగా మన వాళ్ళందరూ పంపించే ఇండివిజువల్ కూడా తీసుకున్నాం. అన్నారు పండగారు, మీరు కూడా రావాలి. పండగారు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వదర్శన టోకెన్ల సంఖ్య 22,000 నుంచి 15,000కు తగ్గిస్తున్నట్టు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. ఏప్రిల్ 14 నుంచి మళ్లీ సేవలకు భక్తులను అనుమతిస్తున్నట్టుగా తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దానిపై ఈవో సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అలిపిరి దగ్గర వాహనాలను కూడా శానిటేషన్ చేసి తిరుమలకు పంపిస్తామని ధర్మారెడ్డి అన్నారు. టీటీడీ తలనీలాలు చైనాకు పంపిస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలని వాస్తవాలు కాదని చెప్పారు. భక్తులు సమర్పించే ఒక్కో వెంట్రుక కూడా బయటకు వెళ్లే ప్రసక్తే లేదని, వాటిని ఆన్లైన్ గ్లోబల్ టెండర్ల ద్వారా ప్రతి 3 నెలలకు వేలం వేస్తున్నామని తెలిపారు. పరిస్థితి ఉంది తిరుమలలో. చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఎలా ఉంది, స్టేట్లో, తర్వాత దేశంలో ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం చెప్పేసి ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. ఈ రివ్యూలో ఒకటి, దేశంలో కరోనా కేసులు చాలా ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. అదేవిధంగా లోకల్గా చిత్తూరు డిస్టిక్లో, తర్వాత తిరుపతిలో కూడా కేసెస్ రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు చిత్తూరు డిస్టిక్లో దాదాపు 160కి పైగా కేసులు రిపోర్ట్ అయ్యాయి. దాంట్లో 79 కేసులు తిరుపతి పట్టణంలో రిపోర్ట్ అయ్యాయి. మనకు తిరుమలకు సంబంధించి, టీటీడీకి సంబంధించి ఈరోజు దాదాపు 10కి పైగా కేసులు ఈరోజు రిపోర్ట్ అయ్యాయి. మా ఎంప్లాయీస్ కూడా కొంతమంది కరోనా బారిన పడ్డారు. కాబట్టి ఈ
పరిస్థితిని అంతా కూడా అంచనా వేస్తూ ఈరోజు కొన్ని పాలసీ డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా శీఘ్ర దర్శనం ఎస్సీడీ టోకన్స్ ప్రతిరోజు ఏప్రిల్లో 25,000 ఆల్రెడీ అడ్వాన్స్ రిజర్వేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అవి దాదాపు అన్నీ కూడా బుక్ అయిపోయాయి 100%. కాబట్టి అవి తగ్గించుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు కాబట్టి వాళ్ళను మాత్రం అలౌ చేయాలనుకుంటున్నాం. తర్వాత ఎస్ఎస్డి టోకన్స్ కింద ఏవైతే మనం తిరుపతిలో ఇస్తామో అవి వీక్ డేస్లో 22,000, వీకెండ్స్లో 24,000 నుంచి 25,000 ప్రతిరోజు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు రోజు ఇచ్చేటువంటి ఎస్ఎస్డి టోకన్స్ ప్రస్తుతానికి తగ్గించి ఒక 15,000 వరకు రేపటి నుంచి పరిమితం చేయాలనుకుంటున్నాం. 15,000 పరిమితం చేస్తే 25,000 టోకన్లు ఎస్సీడీ, 15,000 40,000 వరకు మనకు ఉంటుంది. తర్వాత విఐపి బ్రేకు, వర్చువల్ సేవ వీళ్ళంతా కలిసి ఒక 5,000 వేసుకుంటే కూడా దాదాపు 45,000 మందికి రేపటి నుంచి దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకా కోవిడ్-19 బిహేవియర్ చూస్తూ అది కనుక సమస్య తీవ్రమైతే ఈవెన్ శీఘ్ర దర్శనం టికెట్స్ కూడా మనం క్యాన్సిల్ చేస్తూ మేకి కానీ జూన్కి కానీ రీషెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఆ డెసిషన్ ఇంకా మేము తీసుకోలేదు. ఈ పరిస్థితిని బట్టి అంచనా వేస్తూ ఎస్సీడీ టోకన్స్ కూడా స్లోగా తగ్గించి పిలిగ్రిమ్ ఒకరికొకరు తాగకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈఓ గారు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు సీనియర్ ఆఫీసర్స్ మీటింగ్లో. తిరుమలకు సంబంధించి అలిపిరి దగ్గర ప్రతి బస్సును ప్రతి కారును కూడా మనం శానిటైజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ థర్మల్ స్కానర్స్ ద్వారా వచ్చినటువంటి భక్తుల టెంపరేచర్ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. తిరుమలకు వచ్చిన తర్వాత రిసెప్షన్లో కూడా భౌతిక దూరం పాటిస్తూ ఎవ్రీ 2 hours రిసెప్షన్ ఏరియాస్ మొత్తం కూడా శానిటైజ్ చేయడం జరుగుతుంది. తర్వాత అక్కడ కూడా రిసెప్షన్లో శానిటైజర్స్ పెట్టి భక్తులందరూ కూడా శానిటైజర్స్ వినియోగించుకునేలా ఏర్పాటు చేస్తున్నాం. తిరుమలకు వచ్చే ప్రతి భక్తులు కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించుకొని రావాలి. తర్వాత భారతీయ సంస్కృతి, జీవన విధానం, హిందూ మతం ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో హిందూ ధర్మ ప్రచార యాత్రను తెలుగు రాష్ట్రాల్లో 2 ఏళ్ల క్రితం ప్రారంభించినట్లు విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి అన్నారు. యాత్ర ముగించుకొని తిరుమల దర్శనంలో భాగంగా యాత్రా బృందంతో పాటు స్వామి తిరుమలకు చేరుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 33,000 కిలోమీటర్ల యాత్ర సాగించామన్నారు. హరిజన గిరిజన ప్రాంతాల్లో నివసించే చాలా మంది ఇప్పటికే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోలేదన్నారు. ఎవరైతే స్వామివారి దర్శనం చేసుకోలేకుండా ఉన్నారో వారందరినీ వందలాదిగా తీసుకువచ్చి యాత్ర ముగింపు సందర్భంగా స్వామివారి దర్శనం కల్పించేందుకు నిర్ణయించుకున్నామని, ఇందులో భాగంగానే స్వామివారి దర్శనం కల్పించామన్నారు. హిందూ ధర్మ ప్రచార యాత్రలో విశాఖ శ్రీ శారదాపీఠం అత్యంత వేగంగా 33,000 కిలోమీటర్లు పైచిలకు యాత్ర సాగించింది. ఈ యాత్రని ముగింపు తెలుగు రాష్ట్రాల్లో ముగింపు చేయాలన్న సదుద్దేశంతో ఎంతోమంది వందలాది మంది గిరిజనుల్ని, దళితుల్ని తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిని తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా అనేక మంది ప్రజలు భగవంతుని యొక్క సన్నిధికి చేరుకోవాలనే ఆలోచన గిరిజనులోని, హరిజనులో కూడా పెంపొందించే విధంగా ఈ యాత్ర సాగించాము. ఎందుకంటే మన భారతీయ సనాతన ధర్మాన్ని జీవన విధానంలో కూడా తీసుకురావాలనే సంకల్పంతో గురువులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క సూచనలతో అత్యంత వైభవంగా ఈ యాత్ర కొనసాగించింది. ఈ యాత్ర తుది దశకు విశాఖ శ్రీ శారదాపీఠం తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ముగించాలన్న సంకల్పంతో యాత్ర ప్రారంభమైంది. అదేవిధంగా రేపు ఈ యాత్ర ముగియనుంది. సుమారు 1,300 మంది పైచిలకు గిరిజనులు, దళితులు ఇప్పటికే చేరుకున్నారు.
ఇంకొక అరగంటలో ఈ బస్ కాంప్లెక్స్ చేరుకుని ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా పైకి కొండ మీదకి వెళ్తారు. రేపు ఉదయం 9 గంటల తరువాత ప్రత్యేక క్యూ లైన్లో మేము టీటీడీ వారిని సహకారం అడిగాము. ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఇమ్మని. వారు కూడా మేము తప్పకుండా అలా చేస్తామన్నారు. అది దాని ద్వారా భగవంతుని దర్శనం చేస్తాం. అంటే ప్రభుత్వం ఆస్తుల ప్రైవేటీకరణ అనేది చాలామంది ఇప్పటికే చెప్పి ఉన్నారు. అనేక సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లాంటి వారు కూడా కోర్టులో వేసి ఉన్నారు. అది ఎంతవరకు సబబు అనేది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ అనేది అనేక వ్యవస్థలతో కూడుకుని ఉంటుంది. ప్రైవేట్ పరం చేస్తే అది కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే తక్కువ మంది వ్యక్తులు ఉంటారు. ప్రభుత్వం అంటే అనేక మంది వ్యవస్థలు సపోర్ట్ ఉంటాయి. అది ఒకసారి పునరాలోచన చేయాలి. ప్రభుత్వం పరిధిలోనే ఉండి కానీ ధార్మికమైన మెంబర్లు కానీ, ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానీ, చైర్మన్లు కానీ ధార్మిక విషయాల మీద అవగాహన వాళ్ళని మాత్రం తీసుకుంటే, స్వాముల్ని అలాగే పీఠాధిపతులు మఠాధిపతుల యొక్క సూచనలు కూడా తీసుకుంటే దేవాలయ వ్యవస్థ చాలా వేగంగానే చెక్కబడుతుంది. కర్నూలు జిల్లా దేవరకొండ మండలంలో గిద్దెరాల మారమ్మ జాతర ఉత్సవాలు ఎంతో వైభవంగా ముగిశాయి. మార్చి 30వ తేదీన ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. చుట్టుపక్కల జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. చివరి రోజు వరుస బోనాలు ఆకట్టుకున్నాయి. మౌలిక సదుపాయాలు భక్తులకు కల్పించడంలో దేవాదాయ శాఖ అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆరోపించారు. అమ్మవారికి కానుకలు, హుండీ ఆదాయం లక్షలలో వస్తున్నా దేవాలయం అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. జాతర సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రత్యేక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం. పల్లెదొడ్డి బాణాలు రావడానికి ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారిది వచ్చేసి పల్లెదొడ్డి పుట్టినీళ్ళు అనమాట. ఆ పుట్టినీళ్ళైనా కుంభాలు వచ్చే వరకు ఆమె ఇక్కడ గద్ద రూపంలో తిరుగుతుంది కాబట్టి అలా ఆనవాయితీ ప్రకారం కొన్ని సంవత్సరాలుగా ఈ పోటీలతో చేయడం జరుగుతుంది. అందువలన ఇది ఆమె గద్ద రూపంలో వచ్చి చూస్తుంది అనమాట ఈ కుంభాలని. అదే విశేషం ఇక్కడ. ఇదే ఆనవాయితీ. మొత్తం చెప్పాలి. దేవనకొండ మండలం, కర్నూలు జిల్లా, దేవనకొండ మండలం, పల్లెదొడ్డి గ్రామం. పల్లెదొడ్డి గ్రామంలో జాతర జరగబట్టి కొన్ని సంవత్సరాల నుండి కానీ పెద్ద జాతర కాబట్టి ఇది జరగడం వల్ల ఇది ఆనవాయితీ ఉంటుంది. పెద్దల నుంచి ఇది చాలా సంబరాలుగా జరుగుతారు. పెద్ద పల్లెటూరులో ఉన్న కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని నెల్లూరు జిల్లా గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి సూచించారు. చిలకూరు మండలం తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారిని డీఎస్పీ దర్శించుకున్నారు. అనంతరం జాతరలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు 500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్పెషల్ టీములు కూడా ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. జాతరకు వచ్చే భక్తులు కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అప్పుడు ఆ రైళ్ళు అటు వస్తాయి కదా, ఆడ 2 లైన్లు పెట్టారు, 3 లైన్లు పెట్టారు. 3 లైన్లు ఓం జగదా
ఆదివారం ఉదయాన్నే అమ్మవారి డిస్ట్రిబ్యూట్ చేస్తాం సార్ 8 గంటలకు చేస్తాం. మంగళవారం ఉదయం డిస్ట్రిబ్యూట్. ఈ సంవత్సరం లాస్ట్ సంవత్సరము ఈ తూర్పు కనుపూరు ముత్యాలమ్మ జాతర కోవిడ్ వల్ల జరగలేదు. అయితే ఈసారి కోవిడ్ వల్ల జరగలేదు, కానీ కోవిడ్ నామ్స్తో ఈ SMS 3 ఏవైతే ఉన్నాయో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, మాస్క్ ధరించి, శానిటైజేషన్స్తో చేస్తూ, స్టెరిలైజ్ చేస్తూ జాతరకు అనుమతులు ఇవ్వటం జరుగుతుంది. అయితే మేము ఇప్పుడు కాబట్టి మీరు అదొకటి దృష్టిలో పెట్టుకొని వస్తే సరిపోతుంది. వచ్చినా కూడా ఖచ్చితంగా పాటించాలి. ఎవరికైతే కోవిడ్ లక్షణాలు ఉన్నాయో, లైట్గా జ్వరం ఉన్నా కానీ, దగ్గున్నా కానీ దయచేసి వాళ్ళు రావద్దండి. వాళ్ళకు ఒంటో నల్లతగా ఉన్నా కూడా రావద్దండి దయచేసి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న క్లాప్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో 10, 11వ వార్డుల్లో అవగాహన ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం కమిషనర్ మాగాపు రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెలలో ఆటోలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ పురపాలక సంఘం సిబ్బందికి సహకరించాలని కోరారు. సంబంధించి ఈరోజు క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఈ 2 వార్డులు కూడా ప్రజలకి తడి చెత్త పొడి చెత్త మీద అవగాహన కల్పించడానికి వార్డు సెక్రటరీస్, వార్డు వాలంటీర్స్, అదే మున్సిపల్ స్టాఫ్, అదే రకంగా వార్డు కౌన్సిలర్స్ వారి ఆధ్వర్యంలో ఈ తడి చెత్త పొడి చెత్త మీద ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి జూలై 8వ తేదీ నుండి కూడా ఇంటింటికి కూడా ఈ చెత్త తడి చెత్త, పొడి చెత్త, అలాగే హానికార చెత్తగా 3 రకాలుగా అందించాలనే ప్రజలకు తెలియజేయడం జరిగింది. జూన్ 9వ తారీఖు నుంచి మనకి వెహికల్స్ అనేవి ఆటోలు ఏర్పాటు చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున. అందులో 3 రకాల చెత్తను 3 విధాలుగా మనం మున్సిపాలిటీ సిబ్బందికి అందజేస్తే దాన్ని తడి చెత్తని ఎరువుగా మార్చి అది మొక్కలకు ఉపయోగపడే పదార్థంగా వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. అలాగే పొడి చెత్తని ఏమన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ మున్సిపాలిటీలో సృష్టి ఐక్యత ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్, కాశీబుగ్గ పోలీసు వారి సంయుక్త ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉచిత మాస్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాశీబుగ్గ సిఐ శంకర్ రావు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సృష్టి ఐక్యత ఫోటో అండ్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు. అయితే ఇంతకుముందు కూడా మీకు అప్పుడు మీరు ఇక్కడ లేరు బహుశా. నేను సృష్టి ఐక్యత యూనియన్ అధ్యక్షుల్ని. ఈరోజు మేము పెట్టుకున్న కార్యక్రమంలో కరోనా వలన ఇబ్బందులు అవుతున్నారు కాబట్టి ముందు జాగ్రత్తగా ఒక 10,000 వరకు మేము మాస్కులు పంపిణీ చేసామండి. ఈరోజు మన సిఐ గారి ఆధ్వర్యంలో కూడా పంపిణీ చేసాం. ఈ కార్యక్రమంలో మా యూనియన్ సభ్యులందరూ సుమారు 100 మంది వరకు వచ్చి రోడ్డుపైకి వెళ్ళి మాస్కులు ఎవరు వేసుకోలేదో వాళ్ళని ఎగ్జిక్యూట్ చేసి మాస్కులు కూడా పంపిణీ చేసాం. పెట్టుకోవాలి. అది పెట్టుకున్న తర్వాత చాలా మంది దాన్ని అదే విధంగా 10 పైసలు రబ్ చేస్తూ ఉంటారు, దాన్ని రుచుతూ ఉంటారు. అలాగా ఆ రుచిన దాని వలన కూడా లాభం లేదు. ఎందుకంటే మనం ముఖాన్ని రుచుతాం, ముఖం మీద చిన్న హెచ్చింగ్ వస్తే దాన్ని ముఖాన్ని రుచినట్లయితే ఈ చేతుకున్న వైరస్ క్రిమినల్ వాళ్ళు కూడా COVID-19 సోకే అవకాశం ఉంది. అదేవిధంగా ఆ చేతులు ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలి, సబ్బుతో కడుక్కోవాలని.
శానిటైజర్ రాసుకోవాలని చెప్పేసి మనకి అందరికీ తెలుసు. ఆ రూల్ కూడా పాటించాలి. అదేవిధంగా ఫిజికల్ డిస్టెన్సింగ్, భౌతిక దూరం వీలైనంత దూరాన్ని మనిషి నుంచి మనిషికి పెట్టాలని కోరుకుంటున్నాము. అయితే ఈ విషయాలు మనమే కాకుండా మన కుటుంబ సభ్యులు, అదేవిధంగా మన ఊళ్ళో ఉన్న గ్రామస్తులకి, మన చుట్టూ ఉన్న పట్టణవాసులకి అందరికీ చెప్పాలి. ఇది చేసినందువలన మన ఆరోగ్యం, మన కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అందరినీ కాపాడు. స్వయం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహార గణపతి చతుర్థి వ్రతాన్ని ఆలయ అధికారులు, అర్చక వేద పండితులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి మూల విరాట్ కు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ పూజలు చేశారు. పౌర్ణమి తర్వాత 4వ రోజు చతుర్థి రోజు అలంకార మండపంలో సిద్ధి బుద్ధి వినాయక స్వామివారి ఉత్సవ విగ్రహాలను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వ్రతమాచరించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా 2 పుష్పాలు తీసుకొని లేచి నిల్చోనమ్మా. లేచి నిలబడినప్పుడు అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామంలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ ను కూల్చాలని ఓ వృద్ధురాలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చింది. వాటర్ ట్యాంక్ ను పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడుగుతూ వారి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కాలికేమైంది అక్కడ ఫుడ్ గిట్టు రోడ్డు నేను కాలేదు. సరే సార్. చిత్తూరు జిల్లా కుప్పం మండల ఎంపీడీఓగా విధులు నిర్వహించిన చిన్నరెడ్డయ్య పదవి విరమణ కార్యక్రమం కుప్పం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీడీఓగా చిన్నరెడ్డయ్య చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కుప్పం మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. మా నాయకులందరికీ, కొరిపల్లి ఎంపీడీఓ గారికి, వీళ్ళందరికీ కూడా నా యొక్క పూర్తిగా ధన్యవాదాలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి సెక్రటరీలకి, పంచాయతీ ఇన్ఛార్జీలకి, సర్పంచులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. మరి ముఖ్యంగా ఈరోజు పదవీ విరమణ పొందుతున్నటువంటి చిన్నరెడ్డి అన్న గారికి, వారి సతీమణి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ 1989లో అన్న ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ తీసుకోవడము, అది కూడా శాంతిపురంలో వీడియోగా జాయిన్ అయినప్పుడు ఆ సంవత్సరంలో మేము పుట్టినాం.
అంటే నాకు ఆయనకి మరి ఇంత ఏజ్ గ్యాప్ ఉందో నాకు మరి చైర్మన్ వారు సన్మానం చేస్తున్నారు. విఆర్ఓలను సచివాలయం సిబ్బందికి డీడీఓగా కోఆర్డినేటర్ గా బాధ్యతలు ఇస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 2 విడుదల చేయడం పట్ల కర్నూలు జిల్లా చాగలమరి మండలం విఆర్ఓలు హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా విఆర్ఓల సంఘం అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓలు వెంకటరామిరెడ్డి, వెంకటలక్ష్మి, హసీనా, హసన్ తదితరులు పాల్గొన్నారు. సచివాలయంలో సేవలు మా సర్వీసులు కానీ ఇవి రైస్ కార్డులు కానీ పెన్షన్స్ కానీ అట్నే ఎండిఓ ఆపరేటర్లకు బాగా సహకరించి బియ్యం డిస్ట్రిబ్యూషన్ బాగా జరిపినాము. కాబట్టి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు డీడీఓ పోస్టు మాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అందుకు మేము ఈరోజు పాలాభిషేకం చేస్తూ ఉన్నాం. చాగలమరి మండలం పెద్దగొందనలో గారికి మాకు జీవో నెంబర్ 2 ద్వారా సచివాలయ డీడీఓ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కేవలం మా సర్వీసులు చూసే మాకు ఈ బాధ్యతలు అప్పగించినారు. కాబట్టి ఇంకా సచివాలయ వ్యవస్థను మేము సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకోవడానికి కృషి చేస్తాము. ఇది మాకు బాధ్యత మాత్రమే అనుకుని ఫీల్ అవుతున్నాము. మోహన్ రెడ్డి గారు గ్రామ రెవెన్యూ వ్యవస్థను బాగా సచివాలయంలో సర్వీసులు మన రైస్ అయితేనేమి డిస్ట్రిబ్యూషన్ కానీ అన్నీ బాగా సహకరించినామని మేము అడిగినది జగన్ను మామూలుగా మాకు ప్రమోషన్లు ఇచ్చి మాకు బయోమెట్రిక్ ఒకటి తొలగించమని అడిగినాము మా అసోసియేషన్ తరఫున. కానీ ఆయన మిగతా వాళ్ళ అసోసియేషన్లు అందరి గురించి వచ్చి మాకు వద్దన్న కానీ వాళ్ళే మాకు ఈ డీడీఓ పోస్టు బాధ్యతలు అప్పగించారు. కాబట్టి దానికోసం నేను జగన్కు ఈరోజు పాలాభిషేకం చేస్తూ ఉన్నాను. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరులో వైఎస్ఆర్ ప్రమాద బీమా చెక్కుల పంపిణీ, లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన మంత్రి సుచరిత. విశాఖలో అధికార పార్టీలోకి వలసలు, ఆహ్వానించిన ఎమ్మెల్యే వాసిపల్లి గణేష్ కుమార్. తలనీలాల అక్రమ తరలింపు ఆరోపణలపై స్పందించిన టీటీడీ, అసత్య ప్రచారం చేస్తున్నారన్న టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి. దేవనకొండలో ముగిసిన గెద్దెరాళ్ల మారమ్మ జాతర ఉత్సవాలు, పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు. నెల్లూరులో ఏప్రిల్ 6న ముత్యాలమ్మ వారి జాతర ప్రారంభం, ఏర్పాట్లు పరిశీలించిన డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి. సో ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT న్యూస్. లక్ష్యం సమాజ హితం.